భయపెట్టి బెదిరించి ఎంపీపీ ఎన్నికల్లో గెలవాలనుకున్న టీడీపీ పన్నాగాన్ని వైఎస్ఆర్సీపీ అభిమానులు తిప్పికొట్టారన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. హైదరాబాద్ నుంచి వచ్చి మరీ ఓటు వేసేందుకు ప్రయత్నించిన యువతిని కొట్టడానికి ప్రయత్నించిన ఆ అమ్మాయి మాత్రం వెనకడుగు వేయలేదని ఆమెను అభినందించాలని అంటున్న ఎమ్మెల్యే తాటిపర్తితో ఫేస్ టు ఫేస్. సార్ చెప్పండి, అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. రాష్ట్రం మొత్తం త్రిప్రాంతంగా వైపు చూసింది. ఈ ఎలక్షన్ నిజంగా ఎవరు గెయిన్ అవుతారు? ఎందుకంటే అభ్యర్థులు మొత్తం అటువంటి ఎంపీటీ సభ్యులు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. కానీ అయినా సరే హై టెన్షన్ నెలకొంది. ఇప్పుడు ప్రజెంట్ గా ఫైనల్ గా మీరు గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది ప్రజల విజయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం, జగనన్న గారి విజయం. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఎవరు ఓటేసినా జగనన్న గారిని చూసే ఓటేస్తారు తప్ప ఇంకొకరిని చూడరు. మా అధ్యక్షులు వర్యులు, ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫేస్ వాల్యూతోటే మేము గెలిచాం. మొట్టమొదటిగా. రెండవది, మీరన్నట్టుగా మొత్తం 18 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులున్న దాదాపుగా 9 మందిని వారు ప్రలోభ పెట్టి కేసులు పెట్టించి అనేక రకాలైనటువంటి కుయుక్తులు పన్ని వారిని వశపరుచుకొని ఒక ఇంటిలో పెట్టేసి వారిని హౌస్ అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. వారు చేసినటువంటి పన్నాగాన్నే వారికి తిప్పుకొట్టాం. ఎందుకంటే ఈ సభ్యులందరూ కూడా జగనన్న మీద ప్రేమ కలిగినటువంటి వారు, పార్టీ మీద ప్రేమ కలిగినటువంటి వారు. వారిని తీసుకెళ్లి వారిని ప్రలోభ పెడితే వింటారా? ఎవరైతే జైలుకి పెట్టడానికి కారణమయ్యారో ఫ్యామిలీ మెంబర్, అదే ఫ్యామిలీ మెంబర్ నుంచి ఎంపీటీసీ ఇప్పుడు మీకు ఓటేసినట్టుగా చెప్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఆ ఫ్యామిలీని చూస్తే, ఆ పాపను చూస్తే నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆ పాప చదువుకునేటటువంటి పాప. ఆ పాప హైదరాబాద్ లో ఉంటే ఓటేయడానికి ఇక్కడికి వస్తుంటే దారి మధ్యలో ఆపి ఆ పాపని అరెస్ట్ చేసుకొని, అంటే వాళ్ళ వెహికల్లో ఎక్కించుకొని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొని ఆ ఇంట్లోనే 3 రోజులు ఉంచి ఆ వాళ్లతో పాటే తీసుకొచ్చారు. ఆ పాప వైఎస్ఆర్సీపీకి ఓటేస్తుంటే ఆ పాపను కొట్టబోతున్నారు, లాగేస్తున్నారు చేతులు. అంతా వీడియోలు కూడా రికార్డ్ అయినాయి. ఒకరు కేసు పెడితే ఎంపీపీ అభ్యర్థి ఎవరు ఆంజనేయ రెడ్డి జైలు పాలయ్యారు. కానీ ఆమె నిజాయితీగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు వేసింది. చెప్పండి, ఎట్లా మీ ఫ్యామిలీ మెంబరే కేసు పెట్టారని చెప్తున్నారు కదా, మీరు మరి ధైర్యంగా వచ్చేసి ఓటు వేసారు? ఫ్యామిలీ మెంబర్ కేసు పెట్టిన విషయం మాకు కూడా తెలీదు, నాకు తెలీదు, మా డాడీకి తెలీదు. 18 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున హైడ్రామా కొనసాగింది. వారం 10 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యుల మీద హడావుడి చేసి వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం జరిగింది. కానీ చివరికి ఘన విజయం సాధించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగర్వంగా నిలబడిందని చెప్పవచ్చు.